ఉన్నారు? బాగున్నారా? ఒక చిన్ని ప్రేయర్ సెషన్ స్టార్ట్ చేసుకుందామా? స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తుతి స్తోత్రం తండ్రి. సెషన్ అంతట్లో తోడుగుండండి. మేము నేర్చుకోవాల్సిన లెసన్ అంతా కూడా చక్కగా నేర్చుకోవడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్ళిపోదామా? హర్షి ఏమైంది? ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఏంటి బ్యూటిఫుల్ ఉందిరా? అది చూడు, అటు 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 చూడు, అటు చూడు, కింద చూడు, కింద చూడు. ఏం చూడాలి? నాకేం అర్థం కావట్లేదు. నాకేమి వాళ్ళు జూమ్ చేసి చూడు. అది జూమ్ చేసి చూడాలా? ఇదేమో జూమ్ మీటింగ్ అనుకుంటున్నాడా హర్షి? ఏం చూడాలి? చెట్లు చామని చూడమంటున్నా, నాకు అర్థం కావట్లేదు. పూత పిల్ల ఉంది. పొడుగు పిల్ల ఎక్కడ? అక్కడ అక్కడ అక్కడంటూ ఇక్కడంటూ ఏమన్నా కోత లేకపోతే బటర్ఫ్లై అటు నుంచి ఇటు దూకడానికి. అది పీక పరిగెత్తుంది. పరిగెడుతుందా? అవును, ఉడతంటే గుర్తొచ్చింది. ఈ రోజు స్టోరీ కూడా ఉడత గురించి తెలుసా? అందులో ఇంత హుషారు ఉండదు ఎవరితో అయినా. నేను అమ్మనక్కతో తోయిలో ఎక్కడైనా ఉత్తరం ఉంటుందా, అంత పీక పరిగెత్తుంది అక్కడ నుంచి. చిచి, చాలా లేజీగా ఉంటది ఉడత దీంట్లో. నేను నమ్మ. అయితే స్టోరీ వినాల్సిందే. అనగనగా ఒక ఫారెస్ట్ లోని ఒక ఉడత కమ్యూనిటీ ఉండేది నాన్న. ఆ ఉడత కమ్యూనిటీలోని ఒక చాలా లేజీ ఉడత ఉండేది. ఆ ఉడత పేరు ఏంటంటే శామీ. శామీ అసలు కష్టపడడానికి, పరిగెత్తడానికి, పని చేయడానికి అసలు ఇష్టం ఉండేదే కాదనమాట. తను పని చేయమని ఎవరు చెప్పినా కానీ, వాళ్ళ మమ్మీ డాడీ చెప్పినా కానీ అబ్బాయి ఇప్పుడు చేయాలా అన్నట్టు చాలా లేజీగా కూర్చుంటూ ఉండేవాడు. మరి మిగతా ఉడతలన్నీ కూడా ఆ కమ్యూనిటీలోని చాలా కష్టపడి పనిచేసేవి. వెళ్ళి ఫారెస్ట్ లోని నట్స్ అన్ని కూడా సమకూర్చుకొని మరి తర్వాత కాలం గురించి ఆలోచిస్తూ మరి చాలా కేర్ఫుల్ గా కష్టపడుతూ పనిచేస్తూ ఉండేవాడు అనమాట. మన శామీ మాత్రం లేజీగా ఉంటూ ఉండేవాడు. మరి తన ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది అని అనుకుంటున్నారా? మన శామీ లేజీగా ఉన్నప్పటికీ తనే చాలా బ్రిలియంట్ అన్న గర్వం కూడా ఉండేది నాన్న. తను ఏం చేసేవాడంటే, మరి తను కష్టపడేవాడు కాదు కదా, తన దగ్గర ఫుడ్ ఉండదు కదా, పక్కన వాళ్ళు ఫుడ్ సమకూర్చుకొని వస్తే వాళ్ళకి తెలియకుండా సైలెంట్ గా దొంగతనం చేసి ఆకలేసినప్పుడల్లా తినేస్తూ ఉండేవాడు అనమాట. ఈ పని చాలా రోజుల నుంచి చేసినప్పుడు ఆ ఉడతలకు అర్థమేది కాదు. ఇదేంటి, మేము రోజు ఇంత చాలా ఎక్కువ నట్స్ తెస్తున్నాం కానీ రోజు రోజుకి ఇంత వాటా అయిపోతుంది మా దగ్గర నుంచి అని కంప్లైంట్స్ రావడం స్టార్ట్ అయ్యామాట. అందరూ కూర్చొని ఈ శామీని పిలవకుండా చర్చించుకున్నప్పుడు అందరికి అర్థమైంది ఏంటంటే, ఈ శామీ ఎలాగో పనిచేయడు కాబట్టి మనము కష్టపడి తెచ్చిన నట్స్ అన్నింటినీ సైలెంట్ గా దొంగతనం చేసి తినేస్తున్నాడు. సో మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇప్పటి నుంచి మనం స్టోర్ చేసే నట్స్ మనం రోజు ఎక్కడ పెడతాం అక్కడ కాకుండా ఒక స్పెషల్ ప్లేస్ ని మనము క్రియేట్ చేసుకొని మన ఇళ్ళల్లో అక్కడ దాచిపెడతాము. సో దట్ మన శామీ కనిపెట్టలేడు అని అనుకుని అందరూ కూడా శామీతో చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. చూసినంత ఈజీ ఏం కాదు శామీ, చాలా కష్టము అని చెప్పి శామీని అందరూ కూడా దూరం పెట్టడము, చాలా కేర్ఫుల్ గా ఉంటూ వాళ్ళ నట్స్ అన్నిటిని కూడా దాచిపెట్టడం స్టార్ట్ చేశారు. అప్పటిదాకా ప్రతిరోజు ఆకలేసినప్పుడల్లా పక్కింటికి వెళ్ళిపోయి నట్స్ తీసుకొని తిందాం అనేటప్పటికి వాళ్ళ ఇంట్లో నట్స్ ఉండేవి కాదు. అరే ఇలా ఇలాగా అని చెప్పి అటు ఇటు ఇటు అటు తిరిగేసరికి ఇంకా ఎవరింట్లో నట్స్ లేకపోగా మరి శామీకి చాలా బాధేసింది. అలా 1 డే అయింది, 2 days అయింది, 3 days అయింది, 4 days అయింది, ఇంకా 4 days అయింది. మన శామీ చాలా ఆకలిస్తుంది. మనకి చాలా నొప్పి, చాలా ఆకలేసినప్పుడు మనం ఏం చేస్తాము, అట్లీస్ట్ ఓకేలే ట్రై అన్నా చేద్దాం, అట్లీస్ట్ వెళ్ళి కష్టపడతాం అన్న బుద్ధి వస్తుంది కదా. శామీకి అది కూడా రాలేదు. కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఇదేంటి, శామీకి ఆకలేసినా కానీ వెళ్ళి పని చేయట్లేదు, అట్లీస్ట్ ఇలాగన్నా పని చేస్తాడేమో అని మేము అందరం అనుకున్నామని అనుకుంటున్నారు కానీ శామీ పనే చేయట్లేదు అనమాట. అయితే సడన్ గా ఉడత కాలనీలోకి ఒక కొత్త ఉడత వచ్చింది అనమాట. ఉడత పేరు చిక్కి. చెప్పండి, చిక్కి. ఈ చిక్కి ఉడత చాలా కష్టపడుతూ ఉండేది. యాక్చువల్లీ ఉడత ఈ కాలనీ దగ్గరికి ఎలా వచ్చిందంటే, వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర తప్పిపోయి అడవిలో తిరుగుతూ ఎట్ లాస్ట్ ఈ ఉడతల ఈ కమ్యూనిటీ దగ్గర కలవడంతో దానికి చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా మీతో ఉండొచ్చా అని అన్నప్పుడు వాళ్ళందరూ కూడా అగ్రీ చేశారనమాట. అగ్రీ చేసినప్పుడు దానికి ఒక చెట్టు ఇచ్చారు. ఆ చెట్టు త్వరలోని దాన్ని మంచిగా స్థిరపరుచుకుంది. సో అప్పటి నుంచి హ్యాపీగా ఉంటూ మరి అదేం చేసేదంటే నట్స్ అన్నింటినీ సమకూర్చుకుంటూ ఉండేది. ఇంతకీ కమ్యూనిటీ వాళ్ళు మన శామీ గురించి చిక్కి చెప్పడం మర్చిపోయారు అనమాట. అందుకే నా ఫుడ్ నేను స్టోర్ అప్ చేసుకుంటా, ఎవరికేం అభ్యంతరం ఉండదు కదా అని చెప్పి తను కష్టపడేది. అడవిలోని నట్స్ అన్ని సమకూర్చుకొని వచ్చి అందరూ సమకూర్చుకునే దానికంటే కూడా మన చిక్కి డబల్ సమకూర్చుకునేది అనమాట. అలాగా త్వరలోని ఆ ఫుడ్ అంతా తెచ్చి పెట్టుకుంటుంటే మన శామీ కంట చిక్కి పడ్డాడు. అరే వీడెవరో కొత్త
ఉడత వచ్చినట్టు మా కమ్యూనిటీలోకి, వీడికి ఎలాగో నా గురించి తెలియదు కదా అని చెప్పి ఒక రోజు మరి చిక్కి పడుకుంటూ ఉండగా మరి శామీ ఏం చేస్తాడంటే వాళ్ళ ఇంట్లోకి సైలెంట్ గా వెళ్ళి కొన్ని నట్స్ తీసుకొని గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి తినేసి మళ్ళీ తనకు ఆకలిసినప్పుడల్లా చిక్కి ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఇలాగా మొదటిసారి జరిగింది. చిక్కి అనుకుంది మేబీ నేను తప్పు పడుతున్నానేమో, ఉన్నాయి కదా నట్స్ అని అనుకుంది. అలా సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే జరగడంతో ఇదేంటబ్బా ఇలాగా జరుగుతుంది, ఇలాగా నా నట్స్ అన్ని తగ్గుతూ ఉన్నాయంటే అప్పుడు చిక్కికి అర్థమైంది ఏంటంటే ఎవరో దొంగతనం చేస్తున్నారని అర్థం చేసుకొని మరి దొంగను ఎలాగైనా ట్రాప్ చేయాలి, ఎలాగైనా పట్టుకోవాలి అని అనుకుని ఏం చేసిందంటే ఒక సూపర్ మార్కెట్ ఉండేది అన్న ఆ కమ్యూనిటీలోని, ఆ స్క్విరల్ కమ్యూనిటీ, ఆ ఉడత కమ్యూనిటీలోని ఒక సూపర్ మార్కెట్ ఉండేది. కొన్ని స్క్విరల్స్ ఏం చేసావంటే సిటీలోని మనం పడేస్తాం కదా కొన్ని థింగ్స్ ని, అవన్నీ కూడా తెచ్చి ఆ కమ్యూనిటీలోని సూపర్ మార్కెట్ లో పెట్టాం అన్న అమ్ముతూ ఉండేదన్నమాట. సో మన చిక్కి ఏం చేసిందంటే ఆ సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్ళి ఒక గమ్ము కొన్నది. ఏం కొన్నది? గమ్ము కొన్నది అనమాట, గ్లూ కొన్నది అనమాట. అలా గ్లూ కొని తీసుకొచ్చి కొన్ని నట్స్ తీసుకొని తన టేబుల్ మీద పెట్టి, హాల్లో టేబుల్ మీద పెట్టి వాటికి గ్లూ పూసేసింది అనమాట. ఆ గ్లూ పూసేసి వెళ్ళి సైలెంట్ గా నిద్రపోతున్నట్టు పడుకుందనమాట. అలా పడుకునేటప్పటికి మన శామీకి ఆకలేసినప్పుడు ఎక్కడికి వస్తాడు? చిక్కి ఇంటికి వస్తాడు కదా. అలానే చిక్కి ఇంటికి వచ్చాడు. రాగానే మరి అరే ఈ రోజు భలే నా ముందే నట్స్ ఎవరో పెట్టాలి నా కోసం అన్నట్టు అని చెప్పి గబగబా ఇలా నట్స్ ని తీసేసుకొని ఇంకా చాలా ఎక్కువ నట్స్ నేను తీసుకున్న దానికనే అని హ్యాపీగా మరి ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాడు అన్న. ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అరే ఇప్పుడు నట్స్ తిందాం అని ఇలా కింద పడదామంటే ఆ నట్స్ కింద పడలే. అరే ఎంత వదిలించుకుందాం అన్న వదలవే, ఇవేంటి నా చేతికి ఇలా స్టిక్ అయిపోయాయని గట్టిగా అరవడం స్టార్ట్ చేశారు. ఎవరూ రావట్లేదు. అందరూ వచ్చి చూసారు. కానీ అప్పుడు అర్థమైంది ఏంటంటే ఆ గ్లూ వల్ల ఏమైంది, మన శామీ హ్యాండ్స్ కి ఆ నట్స్ అన్ని కూడా అతుక్కుపోయాయి. అయ్యో నేను అనవసరంగా తప్పు చేశాను. మనందరికి బైబిల్ తెలియజేస్తుంది కదా మనం ఎప్పుడన్నా దొంగతనం చేయకూడదని, ఆయన కానీ పట్టించుకోలేదు. నేను ఇలా చేశాను, ఇప్పుడు నా పరిస్థితి చూడ ఎలాగైంది అని చెప్పి ఏడ్చుకుంటూ కూర్చున్నాడు అనమాట మన శామీ. నిజమే కదా, చాలా సార్లు చిన్నదే కదా అని మనం అనుకుంటాం. కానీ ఏముందిలే అని మనకి ఇవ్వబడ్డ సమయంలో మనం కష్టపడకుండా దొంగతనం చేస్తే చివరికి శామీ పరిస్థితి మనకు వస్తుంది. చాలా సార్లు మనం చదువుకోవడానికి ఇవ్వబడ్డ సమయంలో కూడా మనం చదువుకోకుండా ఏముందిలే ఎగ్జామ్ అప్పుడు మా ఫ్రెండ్ నా పక్కన కూర్చొని నాకు చెప్పేస్తాడులే అని చిన్నగా కాపీ కొడతాను, చిన్న తప్పే చేస్తాను, ఏముందిలే అని మనం అనుకుంటాం. కానీ అది మనకే నష్టాన్ని తెచ్చిపెడుతుంది అన్న. చూసారా ఈరోజు శామీ ఎలా నష్టపోయాడో. ఏసే ఏదైనా చెయ్యొద్దు అని అంటే అది మనము చేస్తే మనమే నష్టపోతాం తెలుసా. బైబిల్లో కూడా మరి ఒక అంకుల్ అలానే నష్టపోయారు. మరి అంకుల్ గురించి మీకు చెప్పనా? బైబిల్లో ఒకసారి యెహోషువ గారితో దేవుడు ఏమంటాడంటే, యెహోషువ నేను నీకు ఎరికోని ఇస్తాను, మీరు ఆ ఎరికోని స్వతంత్రించుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే దాంట్లో ఉన్న ఏ వస్తువుని కూడా తీసుకోకూడదు, ఎందుకంటే దాన్ని నేను కర్స్ చేస్తాను, అది శాపగ్రస్తమే, కాబట్టి మీరు ఏమి తీసుకోకూడదు అని అన్నప్పుడు యెహోషువ గారు ఓకే దేవా అని చెప్పి ఆ ఇజ్రాయెల్ ప్రజలందరికీ ఈ వర్తమానాన్ని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఓకే అని అంటారు నాన్న. మరి ఆ ఎరికో దేశాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు అంటే మనందరికీ తెలుసు కదా ఎలాగో వాళ్ళు స్వతంత్రించుకున్నారు. ఆ రోజులు ఒకసారి ఎరుకో చుట్టూ తిరిగి 7వ రోజు 7 సార్లు ఆ ఎరుకో చుట్టూ తిరిగినప్పుడు మరి స్తుతి ద్వారా వాళ్ళు ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారు కదా. ఎరికో దేశాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆకాను అని ఒక అంకుల్ ఉన్నాడన్న. ఆకాను అంకుల్ ఏం చేశాడు అంటే ఈ యెహోషువ గారికి ఇజ్రాయెల్ ప్రజలకి తెలియకుండా ఆ ఎరికోలోకి వెళ్ళి మరి అక్కడ ఒక షీనారు వస్త్రం, చక్కటి ప్రిషియస్ క్లాత్ కనిపిస్తే ఆ షీనారు వస్త్రాన్ని తీసేసుకున్నాడు. అంటే ఒక భాషలో మనకి అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఇప్పుడు మనకి పట్టు చీర ఎలాగనమాట అలాగనమాట. ఆ కాస్ట్లీయెస్ట్ ఆ క్లాత్ తీసేసుకొని తర్వాత 200 grams ఆఫ్ సిల్వర్ ని తీసుకొని 70 తులముల బంగారాన్ని తీసుకొని తను ఏం చేశాడు అంటే తన టెంట్ లోకి వెళ్ళి తవ్వేసి పాతి పెట్టేసి దాచి పెట్టేశాడు అనమాట నాన్న. అలా ఉంటుండగా మరి యెహోషువ గారు హాయి అనే దేశము మీదకి యుద్ధానికి వెళ్దామని అనుకుని మరి హాయి దేశం చాలా చిన్నదై ఉండేసరికి మనం ఈజీగా దాని మీద గెలవచ్చు అని అనుకుని యుద్ధానికి వెళ్ళారు. కానీ చాలా ఘోరంగా ఓడిపోయి వస్తారు నాన్న. అలా వచ్చినప్పుడు యెహోషువ గారికి చాలా బాధ కలుగుతుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవా ఎందుకు ఇలా మేము ఓడిపోయాం అని అడిగినప్పుడు దేవుడు దానికి చెప్తాడు. అది ఏంటంటే ఇగో యెహోషువ నీ యొక్క ఇజ్రాయేల్ ప్రజల్లోని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి నేను ఏదైతే చెప్పానో దానికి విరుద్ధంగా చేశాడు. ఎరికోల నుంచి నేను ఏది ముట్టుకోవద్దంటే నన్ను తీసుకొచ్చి దాచాడు. నేను ఏదైతే ఆ శాపగ్రస్తమైన తీసుకోకూడదు అన్నానో
మీలో ఒక వ్యక్తి తీసుకున్నాడు, అందుకే మీరు యుద్ధాన్ని జయించలేకపోయారు అని అన్నప్పుడు అవునా దేవా అని చెప్పి మరి ఇజ్రాయెల్ ప్రజలందరినీ, ఆ కమ్యూనిటీ అందరినీ పిలిచి ఇగోండి ఇలాగ ఎవరన్నా ఐరికోల నుంచి ఏమైనా తీసుకున్నారా అని అన్నప్పుడు ఆకాన్ అంకుల్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు అన్న. నేనేమన్నానంటే మరి దొరికిపోతుంది కదా, ఎవరిది మాకు తెలియదు అని అనేసరికి అందరు కూడా మేము తెలియదు అనేసరికి యెహోషువ అంకుల్ ఏం చేశారనంటే చీట్లు వేస్తారనమాట. చీట్లు వేసినప్పుడు మొదట గోత్రంలో చీట్ వేసినప్పుడు ఒక గోత్రం వస్తుంది అనమాట. ఆ గోత్రంలో వారిని అడిగినప్పుడు మాకు తెలియదు అనేసరికి మళ్ళీ వంశముల ప్రకారం ఒక చీట్ వేస్తే మళ్ళీ ఒక వంశం వచ్చింది. ఆ వంశంలో అడిగినప్పుడు మాకు తెలియదు అంటారు. అప్పుడు ఫ్యామిలీ ప్రకారం చీట్ వేస్తే ఆకాన్ అంకుల్ వాళ్ళ డాడీ పేరు మీద మరి చీటు పడేసరికి మరి ఆకాన్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీలోని మరి చీటు తీస్తే ఆకాన్ అంకుల్ మీద పేరు వచ్చేసరికి అప్పుడు యెహోషువ గారు అడుగుతారు, ఆకాను నువ్వు తీసావా నాన్న అని నెమ్మదిగా అడిగినప్పుడు ఆకాను తలదించుకొని అవును యెహోషువ గారు నేనే తీసాను, నేను షీనార్ వస్త్రాన్ని 200 గ్రామ్స్ సిల్వర్ ని 50 తులాల బంగారాన్ని తీసుకున్నాను అని అంటే అవి ఎక్కడున్నాయి అని అంటే ఇగో నా టెంట్ లో ఉన్నాయి అని అంటే వెళ్ళి తీసుకొని రాపో అని అన్నప్పుడు అలాగా ఆకాన్ అంకుల్ అవన్నీ తెచ్చి యెహోషువ గారు ముందు పెట్టినప్పుడు యెహోషువ గారు ఏం చేశారంటే తనని, తన కుటుంబాన్ని, తన దగ్గర ఉన్న క్యాటిల్ని అందరినీ తీసుకెళ్లి ఆకోరు అనే లోయలో పడేసి వాళ్ళని మరి ఏం చేశారంటే రాళ్ళతో కొట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ ఆకాన్ అంకుల్ ఫ్యామిలీని చంపేశారు నాన్న. చూసారా, ఆకాన్ అంకుల్ చేసిన ఒక చిన్న తప్పు వల్ల తన లైఫ్ లోని, తన కుటుంబం మీద ఎంత పెద్ద నష్టాన్ని, ఎంత పెద్ద డేంజరస్ పనిష్మెంట్ తను పొందుకున్నాడో ఈ రోజు చాలా సార్లు ఇది చిన్న తప్పే కదా చేస్తే ఏమైంది అని మనం అనుకుంటూ ఉన్నాం. చిన్నగా కాపీ కొట్టడమే కదా అని మనం అనుకుంటాం, కానీ దాని ద్వారా మనం ఎంత నష్టపోతాం అంటే మనం చదువుకోకుండా ఎగ్జామ్ లో వెళ్ళి కూర్చొని మా ఫ్రెండ్ చూపిస్తారే అని మనం అలా రాసిస్తే ఫ్యూచర్ లో మనకి జ్ఞానం రాదన్న మనమే నష్టపోతాం. ఇంకా చాలా చెప్పాలి అంటే చిన్న దొంగతనమే కదా, ఈ చిన్న తప్పే కదా అని మనం అనుకుంటాం, కానీ ఆకాన్ అంకుల్ ఇంకా ఆ శామీ ఉడత కూడా ఎలా ఇద్దరు నష్టపోయారు చెప్పండి, చాలా నష్టాన్ని తెచ్చిపెట్టుకున్నారు కదా. ఆకాన్ అంకుల్ అయితే తన ప్రాణాన్నే పోగొట్టుకున్నారు. ఈరోజు ఈ చిన్న తప్పే కదా చేస్తే ఏమవుతుందిలే అని అనుకుంటే మనమే చాలా నష్టపోతాం. కాబట్టి ఎప్పుడన్నా సరే మనం ఎలా ఉండాలి, దేవుడికి ఇష్టంగా ఉండాలి, ఇచ్చిన సమయాన్ని వాడుకోవాలి. ఎట్ ది సేమ్ టైం దేవుడు ఏదైనా చెయ్యొద్దన్నాడా దాన్ని మనం చేయకుండా ఉండడమే మేలు, ఎందుకంటే చేస్తే మనకే నష్టం కదా. దేవుడికి కాపీయింగ్ చేయడం అంటే ఇష్టమా? లేదు కదా. మనం నిజాయితీగా ఉండడము దేవుడికి ఇష్టం. కాబట్టి ఈ రోజు మనము దేవుడికి ఏది మేలుకరము, దేవుడికి ఏది ప్రీతికరమో అటు రీతిగా జీవిద్దాము. ఒకవేళ దేవుడు ఏదన్నానో అని చెప్పి దేవుడు చెప్పినాక మనం చేస్తున్నామా, మనమే నష్టపోతాం నాన్న. కాబట్టి ఈరోజు చిన్ని ప్రేయర్ చేసుకున్నాం, ఏసయ్యా నాకు హెల్ప్ చేయండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రం తండ్రి. నిజమే ప్రభా, శామీ కానివ్వండి, ఆకాన్ అంకుల్ కానివ్వండి, మరి దేవా నువ్వు ఏదైతే చెప్పావో వాళ్ళు దానికి ఆపోజిట్ గా చేసినందుకు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎంతో నష్టాన్ని తెచ్చిపెట్టుకున్నారు. ఆకాన్ అంకుల్ అయితే తన ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. ఈ రోజు మేము అలా ఉండాలనుకుంటలేదు తండ్రి, నీకు ఇష్టకరంగా మేము జీవిస్తాం, ఇచ్చిన సమయాన్ని మేము వాడుకుంటాం. ప్రభు మీరు క్షమించండి. ఆ ఎప్పుడు వచ్చిన ప్రతి బిడ్డని ప్రత్యేకంగా ఆశీర్వదించమని నా బిడ్డ నీ శ్రమను అడిగిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరి ఎందుకు ఆలస్యం, మెమరీ వర్డ్స్ నేర్చుకుందామా. నిర్గమకాండము 20వ అధ్యాయము 15th వర్స్, దొంగిలకూడదు. నిర్గమకాండము చాప్టర్ 20 వర్స్ 15. మరి మెమరీ వర్డ్స్ చాలా చిన్నగా ఉంది కదా, తప్పకుండా నేర్చుకుని కింద చూపిస్తున్న వాట్సాప్ నంబర్ కి పంపించండి నాన్న. అట్ ద సేమ్ టైం మీ అందరి కోసం క్విజ్ టైం. మరి చూసేసి ఈ క్విజెస్ అన్ని కూడా, మీ ఆన్సర్స్ అన్ని కూడా చక్కగా ఒక పేపర్ లో రాసి చక్కగా ప్రెజెంట్ చేసి కింద చూపిస్తున్న వాట్సాప్ నంబర్ కి పంపించండి. ఓకేనా మరి. వెల్కమ్ టు క్విజ్ టైమ్. మరి ఈరోజు క్విజ్ టైంలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూసుకుందామా. శామీ ద స్క్విరల్లో ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటి? మనం శామీ ద స్క్విరల్ స్టోరీ విన్నాం కదా, దానిలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటో రాయండి నాన్న, ఓకేనా. మరి ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూసుకుందామా. ఆకాను ఏమి దొంగలించాడు? మనం తర్వాత బైబిల్ స్టోరీ గురించి నేర్చుకున్నాం కదా, బైబిల్లోని ఆకాన్ అంకుల్ గురించి. ఆకాన్ అంకుల్ ఏం దొంగలించాడో మరి రాయండి నాన్న. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూసుకుందామా. ఆకాన్ అంకుల్ మరి దొంగతనం చేసినందుకు తనకు వచ్చిన పనిష్మెంట్ ఏంటి? మనందరము నేర్చుకున్నాం కదా, అది ఏం పనిష్మెంటో రాయండి నాన్న, ఓకేనా. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ చూసుకుందామా. బైబిల్లోని ఆకాను ఎక్కడ మెన్షన్ చేయబడ్డాడు? తన స్టోరీ అంటే తను చేసిన తప్పు కానివ్వండి, తను ఏం చేశాడో అదంతా కూడా బైబిల్ ఎక్కడ మెన్షన్ చేయబడ్డదో బైబిల్ రిఫరెన్స్ రాయండి నాన్న, ఓకేనా. మరి మెమరీ వర్డ్స్ ని అలానే క్విజ్ వీడియోని కూడా ఈ కింద చూపించబడుతున్న వాట్సాప్ నంబర్ కి పంపించండి నాన్న, ఓకేనా. మరి నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. అందరికీ